నీకేం తెలిసిందో చెప్పు బేట బతుకమ్మ గురించి. బతుకమ్మ అంటే మన రాష్ట్ర పండుగ, రాష్ట్ర పువ్వుల పండుగ. పువ్వుల పండుగ. ఇంకా బతుకమ్మ ఆ, బతుకమ్మ బతుకమ్మ అంటే మన మంచి పూలు, అన్ని పూలు రోజుకో బతుకమ్మ పండగ రోజుకో తీరు 9 రోజులు ఆడతారు. రోజుకొక తీరు ప్రసాదాలు పెట్టుకుంటే 9 రోజులు ఆడతారు. ఇంకా బాగానే తెలుసుకున్నది. మీకు ఇంకా పాఠమే కాలేదు చూసినారులే. ఊళ్ళలో పోరలు ఇట్లా మంచిగా చదువుతారు కాబట్టి ఇక మొదలు తెలుసుకుంటారు అన్నీ కదా. ఒక బతుకమ్మ పాట పాడబెట్ట. ఎందుకంటే పెద్దోళ్ళకు బతుకమ్మ పాటలు రావు, పిల్లలకు వచ్చినాయి అనుకో రేపు మీరే సూపర్ అంటారు ఇక మిమ్మల్ని. నువ్వు బతుకమ్మ పాట వచ్చా ఇంతకు నీకు? మొత్తానికైతే బతుకమ్మ ముచ్చట తెలుసు కానీ బతుకమ్మ పాట రాదు. నీ పేరేంది బేట? రిషిత. రిషిత ఏ క్లాసు? సెకండ్లో ఉన్నావు. ఇప్పుడే నువ్వు దబ్బుకుని వచ్చి 2 పడ్డది పిల్ల. ఏమన్నా నేను నిన్ను చూసి 1వ తరగతో ఇంకా ఏమంటారు చిన్నప్పుడు శిశు తరగతి అంటారు కదా, శిశు తరగతో 1వ తరగతో అనుకున్నా. బాలశిక్ష చదివిస్తుంటారు వెనకటికి. ఇప్పుడు ఆ బాలశిక్ష లేదు కదా. నీకేమన్నా తెలుసా ఆ బతుకమ్మ పండుగ గురించి? ఏం తెలియదు అక్క. ఇప్పుడు మీ ఊళ్ళో నీకు పెళ్ళి ఎన్నేళ్ళు అయింది అక్క? నా పెళ్ళి 40 సంవత్సరాలు దాటిపోయినాయి. 9 సంవత్సరాలకే పెళ్ళి అయింది. 9 ఏళ్ళకే పెళ్ళి అయింది. 15 సంవత్సరాలే ఉన్నాడు. నీకు పెళ్ళి అప్పుడు వచ్చి రావాలంటే భయపడేదాన్ని. మా అమ్మోళ్ళు ఇట్లా తీసుకొచ్చి అట్లా తీసుకుపోయేది నన్ను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళు అయింది అక్క అత్తగారింటికి? మేము వచ్చి 40 సంవత్సరాలు దాటిపోయి. 40 ఏళ్ళు. పిల్లలు మరా? నాకు 3 బిడ్డల కొడుకు. 3 బిడ్డలు 1 కొడుకు. అందరు పెళ్ళిళ్ళు అయినాయి. మా బాబు స్కూల్, మా సార్ గార్డు, ట్రైన్ గార్డు, సికింద్రాబాద్ రిటైర్. అక్క ఇప్పుడు ఇట్లా ఊర్లలో బతుకమ్మ చూసి పట్నంకి పోయినప్పుడు బతుకమ్మ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? నేను ఎక్కడైనా పేర్చేదాన్ని. గుంటూరులో ఉన్నా నేను నల్గొండకు వచ్చి బస్స పూలు తీసుకొని వచ్చి పేర్చేదాన్ని. అవును, అక్కడ వేరే వాళ్ళు పేర్చేదాన్ని. అక్కడ కూడా నేను పేరుస్తుందంటే తెలంగాణ అమ్మాయి అని ఆ గుంటూరు వాళ్ళకి వేరే రాకుంటే శివాలయం ఉంది అక్కడ పేర్చేదాన్ని నేను. ఆడేది ఆడుతుండ్రి. అక్క వీళ్ళకి మరి పాటలు ఎందుకు రాలేదక్క ఊళ్ళో పోరలకు? ఎందుకు పాడకపోయేది? పాడేది కానీ ఇప్పుడు వీళ్ళు నేర్చుకుంటలేరు. పాడేది ఇక్కడ కూడా పాట బాగా వంగబడి పాడేదని. చిన్నప్పుడు అందరు ఇక్కడ బతుకమ్మ మంచిగా ఆడేది. ఇప్పుడు పిల్లలు నేర్చుకుంటలేరు పాట. నేర్చుకుంటలేరు. బుక్లో ఉంటాయి కదా, నేర్చుకొని పాడొచ్చు. చదువు రాకపోతే ఇబ్బంది కానీ చదువు వచ్చినాక భయపడేది. బతుకమ్మ పాటలు నేర్చుకోనికి చదివే రాని అవసరమే లేదక్క. పాడాలంటే పాడొచ్చు. మరి లేకపోతే మాకు ఇవన్నీ పాటలు మేము పుస్తకంలో చూసుకొని చదువుకొని నేర్చుకున్నాం. పాడాలని ఇంట్రెస్ట్ ఉంటే పాడగలుగుతుంది. అది నాన్న నీ పేరేందే బుడ్డదానా? తేజశ్రీ. తేజశ్రీ, నీకేమన్నా ఒకసారి లేచి పడి చూద్దాం నువ్వు ఎంత పెద్దగా. తేజశ్రీ, స్కూల్కి వస్తున్నావా? ఏం చదువుతున్నావు? 4 ఇప్పుడు 4 కదా. బతుకమ్మ గురించి 4 మాటలు చెప్పు చూద్దాం. తెలియదా? బతుకమ్మ ఆడుతున్నావా? ఆడ డీజే పెడితే ఆడుతున్నావా బతుకమ్మ? బతుకమ్మ ఆడుతుంది కానీ ఇంకా బతుకమ్మ గురించి ముచ్చట పెద్దగా తెలియదు. 4 ఉన్నది. ఈమె 2 ఉన్నది, ఆమె 4 ఉన్నది, ఆమె 7 ఉన్నది. పొరలందరూ బడికి పోయే పొరలే. కాకపోతే పాటలు ఇంకా రావు. పెద్దోళ్ళ కన్నా డిగ్రీ చదివేటోళ్ళ కన్నా ఎవరికన్నా వస్తాయేమో అడుగుతా. నీ పేరేందమ్మా? నందిని. నందిని, నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ 2nd ఇయర్. బతుకమ్మ ఎట్లా చేస్తారు మీ ఊళ్ళో? ఇదే మా ఊరు. ఎట్లా చేస్తారు బతుకమ్మ? అంటే మార్నింగ్ అందరూ తమ్ముళ్ళు అన్నలు పోయి పూలు తీసుకొచ్చి లేచిల వాడు రాదు. నాకు అనిపిస్తలేదు, వంగ చూస్తున్నా నేను. మార్నింగే అన్నలు తమ్ముళ్ళు పూలన్నీ తీసుకొస్తారు. ఈవినింగ్ వరకు మమ్మీ వాళ్ళు పేరుస్తారు. మేము తీసుకుపోయి బయట ఒక దగ్గర పెట్టి అందరం ఆడుకొని నైట్ వరకు వాటర్లో వేసేస్తాం. ఎందుకు చేస్తారు అసలు బతుకమ్మ పండుగ? అంటే ఇది పూల పండుగ, మన రాష్ట్ర పండుగ. పువ్వులను పూజించడానికి ఇది చేస్తారు. పువ్వులనే పూజించడానికి చేసే పండుగ కాబట్టి బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగ మనం అందరం చేస్తామంటున్నది. నేను వీళ్ళ ముచ్చట్లో ఓడిన బతుకమ్మ ఈడనే ఆగిపోయింది. నీ పక్కకున్నా ఆమెకి ఈజర మైకు. నీ పేరేంది బేటా? నీ పేరేంది? కావ్య. కావ్య, నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. పోరలు అందరు డిగ్రీ పోరలే ఉన్నారు. ఎంటకు కూర్చున్న వాళ్ళు అందరు 1, 2, 3, 4 ఇంకొకరు. నువ్వేం చదువుతున్నావమ్మా? డిగ్రీ అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ? బతుకమ్మ పండుగ అంటే ఆడపడుచులు అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు చాలా వరకు. ఇంకా
అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళి పూలు అన్నీ తీసుకొని వస్తారు. అన్నాళ్ళు వెళ్ళి పూలు తీసుకొస్తారు, ఆడపిల్లలు అందరు బతుకమ్మ వేరుస్తారు. బతుకమ్మకు ప్రసాదాలు ఏమేమి చేసి పెడతారు ఈ జిల్లాలో, మీ నల్గొండ జిల్లాలో? మా సైడ్ అయితే పప్పు కొబ్బరి కలిపి వేస్తారు, చక్కెర వేసి. పప్పు, కొబ్బరి, చక్కెర. ఇంకా సద్దు పిండితోని వేస్తారు. ఇంకా అది మక్క సత్తేనా? మొక్కజొన్న పిండితోటి చేసేది. జొన్నలు సజ్జలతోటి సజ్జ రొట్టెలు చేస్తారు కదా, జొన్న రొట్టెలు చేసినట్టుగా సజ్జ రొట్టెలు చేస్తారు. సజ్జ రొట్టెలలో మళ్ళీ బెల్లం వేసి మళ్ళీ దంచి మళ్ళీ ముద్దలు కట్టినట్టు కడతారు. చేశారు. ఆ సజ్జలు చిన్న బలం కాదు, ఈ పొద్దు రేపు వెనకటికి ఇవన్నీ మనం తింటుంటిమి. ఇప్పుడేమో అంత బియ్యము బిర్యానీ ఇదే ఎగబడి తింటున్నాం కదా. ఇప్పుడు అందరికి షుగర్లు గిగర్లు వస్తున్నాయి అని మళ్ళీ డాక్టర్లు అంటున్నారంటే అందరు పోయి మంచిగా మలీద ముద్దలు చేసుకొని ప్రసాదం చేసుకొని కట్ట మీదకి తీసుకపోయి అందరు వంచుకొని తింటారంట. ఈ సజ్జలతోటి చేసే ప్రసాదము మనుషులకు చాలా బలము.